కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో, మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జనసేన పార్టీ అనుకుంటున్నా. అంటే జనసేన టీడీపీ? అవును, టీడీపీ జనసేన రెండు కలిసే కదా. మరి ఎందుకు అనుకుంటున్నారు? మరి వైసీపీని ఎందుకు వద్దనుకుంటున్నారు? అంటే చాలా చేశాడు కదా, అందరికి ఇల్లు ఇచ్చి బాగా చేపించి ఇచ్చాడు కదా, అందుకని వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నా. మరి ఇల్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇవ్వలేదు కదా, ఇస్తే ఇంకెందుకు, ఆయనకే ఓటేస్తాం కదా, దొంగలోట్లేగా అందరు వేసేది. మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ ఎలా అనిపించాయి? ఈ 5 years జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? కరోనా వచ్చింది, సగం మంది జనం చచ్చారు. మళ్ళీ వస్తే జగన్ తీసుకురాకపోయినా, జగన్ వచ్చిన తర్వాతే కదా, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రాలేదు కదా కరోనా, అప్పుడు దా బతికే ఉన్నారు జనాలు, ఆడొచ్చాడుగా పోయింది. అందుకే సో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా జగన్ గారు. సో నిజంగానే చేశారనుకోవచ్చా? చేస్తానే ఉంటాడు ఉన్నంతకాలం, సీఎంగా ఉన్నంతకాలం, పోతే దరిద్రం పోయిద్ది. మరి జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగానే అనిపిస్తుంది. నేనైతే పవన్ కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను. మరి ఈసారి పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం అయితే 2 చోట్ల ఓడిపోయారు కదా, మరి ఈసారి గెలిచి అట్లీస్ట్ అసెంబ్లీకైనా వెళ్తారనుకుంటున్నారా? వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చులే, కానీ అదే అందరూ వచ్చారు కదా, ఫ్యాన్స్ అయితే బాగా వచ్చారు, అది కూడా లేదు కదా జగన్కి. మరి టీడీపీ జనసేన 2047 విజన్తో ఈ ఎలక్షన్లు వెళ్తున్నారు కదా, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు అంటే నాకు తెలియదు అనుకో, నేనే సీఎం అయితే బాగుండేది తెలిసేటప్పుడు నాకు. 175 రావచ్చు. 175 175 రావచ్చు. రావచ్చు అనుకుంటున్నా నేనే వేస్తా లాస్ట్ 75ది. అవును. ఓకే అమ్మా, ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వస్తే మరి ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు టీడీపీ హయాంలో? పవన్ కళ్యాణ్ వస్తే కనుక ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండిద్ది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సినిమాలో చేస్తున్నాడుగా, వచ్చిన డబ్బులన్నీ ప్రజలకే పెడుతున్నాడు కాబట్టి ఆయన రావడమే బాగుండిద్ది అనుకుంటున్నాను నేను. సో జగన్ గారికి కనుక పెడుతున్నా అని చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు అవన్నీ, సో రావు అమ్మఒడే పోయింది, ఇంకా అయ్యే వస్తాయి చెప్పు. మరి సంక్షేమ పథకాలు మీకు ఎలా అనిపించాయి అనుకోవచ్చు అమ్మా? ఆయన ఇచ్చిన పథకాల్లో ఒక్క పథకం కూడా నాకు రాలేదు, అందుకే నేనేం అనుకోవట్లేదు. పెట్టుకోలేదు, జగన్ రావడమే ఇష్టం లేదు నాకు. పెట్టినా రావు కదా, స్కూల్లో సైకిల్ ఇస్తా అన్నాడు, నేను చదువుకునే టైంలో సైకిలే రాలేదు. ఉన్నాడు జగన్. ఏంటన్నా జగన్ చేసిన మిస్టేక్స్ ఏంటి? ఎందుకు అట్లా ఆయన మీద నెగిటివ్ ఫీలింగ్స్? మిస్టేక్స్ అని కాదు కానీ లైక్ చంద్రబాబు నాయుడుకి మీద లైక్ ఆయన ట్రస్ట్ చేసి 1 lakh crores తీసుకొచ్చారు కదా బయట నుంచి. సో మేబీ హీ కెన్ డూ సంథింగ్ అని మళ్ళీ అలా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ ట్రస్ట్ పెట్టుకుని ఒక పర్సన్ని నమ్మి 1,00,000 crores ఎవరు ఇన్వెస్ట్ చేయరు కదా. సో అట్లా బయట కంట్రీస్ నుంచి వచ్చినాయని ఆయన చేయొచ్చు. 5 years ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకోవచ్చు? జాబ్ పర్పస్గా అయితే నాకు అంత ఏపీ గురించి అంత తెలియదు కానీ బట్ ఓకే జగన్ కెన్ డూ బెటర్. బట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు గారు వస్తే బెటర్. ఇంకా అంటే జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి. ఈసారి 175 గెలుస్తామని చెప్తున్నారు. లాస్ట్ టైం ఏమో 151 గెలిచారు కదా, మరి ఈసారి ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? మేబీ 40 మోర్ దాన్. అంటే అధికారం పోగొట్టుకుంటారా? మేము అనుకుంటాం. అంటే ఇప్పుడు ఒకవేళ జనసేన టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు అనుకుంటున్నారు ఆంధ్రలో? అమరావతిని ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఇట్ మేబీ ఫార్మర్స్కి వాళ్ళ ల్యాండ్ ఇచ్చారు అండ్ దాంతోపాటు వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వాళ్ళు రికవర్ చేసుకోవాలి. ఫారెన్ డెట్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే 1 lakh crores పెడితే దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ పోవద్దు కదా. సో అలా చంద్రబాబు నాయుడు గారికి మధ్య జగన్ గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారని? ఎక్స్పీరియన్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్. ఎందుకంటే చంద్రబాబు గారు ఇక్కడ మన తెలంగాణలో కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. అండ్ కేసీఆర్ గారు కూడా ఆయన విజనరీగా హైదరాబాద్ని ఎక్స్పాండ్ చేస్తూ ఆయన థాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. బట్ దిస్ గాయ్ లైక్ చంద్రబాబు గారు ఆయన లైక్ విలేజెస్ అన్నీని ఒక సైడ్లో డెవలప్ చేసుకుంటూ ఐటీని తీసుకొచ్చిన ఫస్ట్ పర్సన్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే ఇప్పుడు 2047 విజన్తో వస్తున్నారు కదా ఈ ఎలక్షన్లో, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? మరి 175కి టీడీపీ జనసేన ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అంటే పర్టికులర్ నెంబర్ చెప్పలేము కానీ చంద్రబాబు గారు గెలిస్తే బాగుండు. ఆయనకి 120, మై ఎక్స్పెక్టేషన్ ఇస్ 120 ఆయన కలర్ వస్తే బాగుంటుంది. జగన్ ప్రభుత్వం కూడా చాలాసార్లు మామూలుగా బటన్ నొక్కుతున్నా అమౌంట్ వేస్తున్నా అని చాలామందికి హెల్ప్ఫుల్గా ఉన్నారని చెప్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? జగన్ గారి గురించి పర్సనల్గా తెలియదు కానీ వాళ్ళ ఫాదర్ చేసిన వర్క్స్ అందరికీ తెలుసు. హీ హాస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. బట్ కమింగ్ టు జగన్ గారు, ఐఎమ్ నాట్ దట్ అవేర్ దట్ ఆయన ఎలా వర్క్ చేశారో. బట్ చంద్రబాబు ఈజ్ ద బెస్ట్ సీఎం ఇన్ ఏపీ అండ్ యాజ్ వెల్ as తెలంగాణ.